హాయ్ ఫ్రెండ్స్, నేను మీ సురేష్. మీరు చూస్తుంది సురేష్ ఫోటో డిజైనింగ్ ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు వచ్చేసి ఒక మంచి పోస్టర్ డిజైనింగ్ అనేది, అలాగే ప్రీవియస్ పోస్టర్స్ నుంచి తీసుకున్న పిఎన్జీస్ నుండి ఎలా క్రియేట్ చేసేసుకోవాలో, అలాగే యూట్యూబ్ నుంచి స్క్రీన్ షాట్స్ తీసేసుకొని కూడా మీకు పోస్టర్ ఎడిటింగ్ ఎలా చేయాలో మీకు ఈ వీడియోలో క్లియర్ కట్గా ఎక్స్ప్లెనేషన్ అయితే ఇస్తాను. సో తప్పకుండా స్కిప్ చేయకుండా ఈ వీడియో నిండు వరకు చూస్తే మీకు ఈజీగానే అయితే అర్థమవుతుంది. ఫ్రెండ్స్, ఇంతవరకు మీరు కనుక మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయనట్లయితే రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ మీద క్లిక్ చేసుకుని మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. పక్కన వచ్చిన బెల్ ఐకాన్ యాక్టివేట్ చేయడం ద్వారా నేను ఏ వీడియో పెట్టినా సరే మీ మొబైల్కి నోటిఫికేషన్ అయితే వస్తుందన్నమాట. ఫస్ట్ ఏం లేదు, మీరు ఫోటో ఎడిటర్ అనే యాప్ని ఓపెన్ చేయండి. నేను ఫోటో ఎడిటర్ యాప్ని ఓపెన్ చేసేసాను. ఓపెన్ చేసేసి ఇక్కడ న్యూ మీద క్లిక్ చేయండి. న్యూ మీద క్లిక్ చేసేస్తే నేను ఫీట్లో పెట్టుకొని ఇక్కడ హైట్ వచ్చేసి 2, అలాగే విడ్త్ వచ్చేసి 1.4 పెట్టేసుకున్నాను. సింపుల్గా దీన్ని ఒక మీద అయితే క్లిక్ చేయండి. ఒక మీద క్లిక్ చేస్తే మనకు సైజ్ ఇక్కడ చూడండి ఎంత పెద్ద సైజ్తో ఒక ఇమేజ్ అయితే జనరేట్ అయిపోయిందంటే ఒక ప్లెయిన్ ఇమేజ్ అయితే మనకు వచ్చేసింది. ఇక్కడ కింద మనకి టెక్స్ట్ అండ్ ఇమేజ్ ఉంటుంది చూసారా. టెక్స్ట్ అండ్ ఇమేజ్లోకి వెళ్ళండి. టెక్స్ట్ అండ్ ఇమేజ్లోకి వెళ్ళి ఇక ప్లేస్ మీద క్లిక్ చేసేయండి. ఇక్కడ ఇమేజ్ ఉంటుంది, ఇమేజ్లోకి అయితే క్లిక్ చేయండి. మీరు ఏం చేయాలంటే ఇక్కడ ఉన్న ఇమేజ్ని కూడా సెలెక్ట్ అయితే చేసేసుకోండి. ఫర్ ది ఫస్ట్ టైం మీరు ఒకవేళ మీరు యూజ్ చేస్తే వీటన్నిటి కోసం ప్రీవియస్ వీడియో చేశాను, దాంట్లో చూడండి. ఇవి నేను మీకు ఇచ్చే స్టాక్ ఫోటో చేశానంటే వీటి యొక్క పిఎన్జీస్ అయితే అలాగే స్టాక్స్ అన్ని మీకు అయితే ఇచ్చాను. ఫస్ట్ నేను ఒక బ్యాక్గ్రౌండ్ అయితే తీసేసుకున్నాను. దీన్ని అప్లై మీద క్లిక్ చేసేసాను. క్లిక్ చేసేసి దీన్ని ఫుల్ అంటే ఈ ఫుల్ అయ్యేంత వరకు ఈ విధంగా అయితే నేను పెట్టేసుకున్నాను. సో నెక్స్ట్ నేను దీన్ని లాక్ చేసేసాను. దీంతోపాటు నాకు మెయిన్ స్టిల్స్ కావాలి. సో దానికోసం నేను ఫస్ట్ మహేష్ బాబు స్టిల్ని అయితే ఇంపోర్ట్ చేసుకుంటాను. ఓకే, దీన్ని సైజ్ అనేది చాలా వరకు తగ్గిస్తాను. సో దీన్ని కూడా లాక్ చేసేసాను. అలాగే నెక్స్ట్ హీరోయిన్స్ ఫొటోస్ ఉంటాయి కదా, ఆ హీరోయిన్ ఫొటోస్ నేను ఇంపోర్ట్ చేసుకున్నాను. ఇది కూడా వేరే ఒక స్టిల్లో ఉంది. సో నాకు ఒక్కటి ఈ వరకు సరిపోతుంది. సో వీటి వరకు క్రాప్ చేసేసుకున్నాను. సో దీన్ని ఈ లేయర్ని ఇలా పట్టుకొని ఇలా కిందకి ట్రాక్ చేయండి. దీన్ని కూడా లాక్ చేసేసేయండి. నెక్స్ట్ మళ్ళీ ఇంకొక హీరోయిన్ ఫోటో ఉంటుంది కదా, దాన్ని ఇంపోర్ట్ చేసేసుకుంటాను. ఇది నేను వేరే మూవీ నుండి అయితే తీసేసుకున్నాను. సో నేను దీన్ని కూడా ఇంపోర్ట్ చేసేసుకున్నాను. 2 హీరోస్ ఉన్నారు కదా, 2 హీరోయిన్స్, వాటి కోసం నేను ఇలా తీసేసుకున్నాను. సో వీటి అన్నిటి నేను సేమ్ అలాగే సేమ్ హైట్లో ఉండేటట్టుగా చూసుకుంటున్నాను. సో నేను వీటన్నిటిని సెట్ చేసేసాను. సో కాకపోతే నాకు సైజ్ అనేది పర్ఫెక్ట్గా రాలేదు. దానికోసం నేను ఇక్కడ మల్టిపుల్ లేయర్స్ని సెలెక్ట్ చేసుకొని ఈ హీరోయిన్ 2 లేయర్ని సెలెక్ట్ చేసుకొని ఇలా బ్యాక్లో పెట్టేసుకుంటాను. నెక్స్ట్ హీరో లేయర్ ఉంది కదా, హీరో లేయర్ని సెలెక్ట్ చేసుకొని కొంచెం సైజ్ చిన్నగా పెట్టేస్తాను. నెక్స్ట్ సెకండ్ హీరోయిన్ ఉంది కదా, ఆమె కొంచెం బయటకి ఇలా పెట్టేసి ఇప్పుడు మనకి ఒకే ఆర్డర్లో పోయినట్టు కనిపిస్తుంది. ఈ మూడింటిని కొంచెం నాకు రైట్ సైడ్లో మూవ్ చేసేసుకుంటాను. ఇప్పుడు సూపర్గా వచ్చేసింది. దీనికి తగ్గట్టుగా మనం బ్యాక్గ్రౌండ్ అయితే పెట్టుకోవాలి. దానికోసం ఏం లేదు, జస్ట్ ఈ బ్యాక్గ్రౌండ్ ఉంది కదా, ఈ బ్యాక్గ్రౌండ్ సెలెక్ట్ చేసేసుకుని లేయర్ లాక్ చేసేసాను. దీనికి తగ్గినట్టుగా మనం బ్యాక్గ్రౌండ్ అయితే పెట్టేసుకున్నాం. సో దీనికి తగ్గట్టుగా ఇక్కడ వాళ్ళు నిలబడినట్టుగా అనిపించే విధంగా నేను బ్యాక్గ్రౌండ్ అయితే పెట్టేసుకున్నాను. మీరు కావాలి అనుకుంటే మీ సైజుని కూడా ఈ విధంగా అయితే తగ్గించేసేసుకోవచ్చు. ఓకే, పర్లేదు, ఇప్పుడు సూపర్గా సెట్ అయిపోయింది. నెక్స్ట్ నేను ఏం చేస్తానంటే ఒక సైడ్కి మహేష్ బాబు ఇమేజ్, ఒక సైడ్కి జగపతి బాబు గారి ఇమేజెస్ని తీసుకున్నాను. ఫోటోలోకి పెట్టి ఫస్ట్ జగపతి బాబు గారి ఇమేజ్ని తీసేసుకుంటాను. నాకు ఇది మొత్తం ఎంటైర్ అవసరం లేదు. సో ఇక్కడ పాల్ మీద క్లిక్ చేసేసాను. అది ఈ షేప్లో వచ్చేసింది. ఈ షేప్లో నాకు జస్ట్ 1 సైడే కావాలి. సో నేను ఇట్లా 1 సైడ్ పెట్టేసాను.
అప్లై మీద క్లిక్ చేస్తాను. నాకు ఓన్లీ వన్ సైడ్ వచ్చేసింది. నేను దీన్ని కొంచెం పెద్దగా పెట్టేసుకుంటాను. దీన్ని మొత్తం ఎంటర్ బ్యాక్గ్రౌండ్ వెనకాలకు పంపించేస్తాను. కాకపోతే మనకి ఇక్కడ ఈ స్టిల్ ఉంది చూసారా, మనకి ఇక్కడ టచ్ అవుతుంది. సో మనకి ఇక్కడ డిలీట్ చేయాల్సి ఉంటుంది, అంటే రిమూవ్ చేయాల్సి ఉంటుంది. దాన్ని పెన్సిల్ మీద క్లిక్ చేసి ఆల్లోకి వెళ్ళి మళ్ళీ షేప్ మీద క్లిక్ చేయండి. షేప్ మీద క్లిక్ చేసి బ్రష్ ఉంటుంది, ఇక్కడ బ్రష్ మీద క్లిక్ చేసి ఇలా మూవ్లోకి వెళ్ళి ఇక్కడ బ్రష్ మీద ఇట్లా తీసేయండి, సరిపోతుంది. నెక్స్ట్ మళ్ళీ మూవ్కి వెళ్ళి ఇక్కడ బ్రష్లోకి వెళ్ళి ఇలా తీసేయండి, అప్లై మీద క్లిక్ చేయండి. సో ఇప్పుడు నేను దీన్ని ఇన్వర్ట్లోకి పెడతాను. ఎలా అంటే దీన్ని ఇక్కడ ఇన్వర్ట్ మీద క్లిక్ చేస్తే ఇప్పుడు నాకు ఓన్లీ అక్కడ ఉన్న స్కల్ వరకే వచ్చేస్తుంది, మిగతా బార్డర్ అనేది రాదు. చూడండి, ఓన్లీ ఆ ప్లేస్ ఏదైతే ఉందో ఆ ప్లేస్ వరకే వచ్చేస్తుంది. నేను మళ్ళీ ఇప్పుడు చూడండి, ఇప్పుడు పర్ఫెక్ట్గా జగపతి బాబు గారి ఇమేజ్ అయితే వచ్చేసింది. సో దీన్ని నేను ఇలా కొంచెం రైట్కి మూవ్ చేసేస్తాను. సో నెక్స్ట్ నేను మహేష్ బాబు గారి ఇమేజ్ని అయితే యాడ్ చేసేసుకుంటాను. ఇది కూడా నేను స్క్రీన్ షాట్ అయితే తీసేసుకున్నాను. దీంట్లో నాకు ఓన్లీ ఫేసే అవసరం, మిగతాది అవసరం లేదు కాబట్టి ఇట్లా బ్యాక్ పంపించేసి ఇక్కడ ఓన్లీ ఫేస్నే తీసేసుకున్నాను. దీన్ని లాక్ చేసేసాను. మీకు ఇంకా కావాలి అనుకుంటే నేను ఇంకా జూమ్ చేసి చూపిస్తాను. పర్ఫెక్ట్గా సెట్ అయిపోయింది. కాకపోతే నేను కొంచెం దీని యొక్క సైజుని తగ్గిస్తాను. అప్పుడు నాకు వెనకాల ఉన్న టెక్స్ట్ కూడా కనిపించదు. ఇప్పుడు నాకు వెనకాల ఉన్న టెక్స్ట్ కూడా కనిపించట్లేదు. సో వీటన్నిటిని నేనైతే లాక్ అయితే చేస్తాను. ఇప్పుడు నాకు కలర్ అనేది మ్యాచ్ అవ్వలేదు, అంటే ఒక్కొక్కటి ఒక్కొక్క కలర్లో ఉన్నాయి. సో నేను వాటి కోసం ఫస్ట్ ఇక్కడ ఒక కలర్ ఉంది చూసారా, ఈ ఇమేజ్ అంటే స్టిల్ ఇమేజ్ని సెలెక్ట్ చేసుకొని ఇక్కడ కలర్ మీద క్లిక్ చేయండి. కలర్ మీద క్లిక్ చేసేసి ఇక్కడ హ్యూజ్ సాచురేషన్స్ ఉంటాయి, కానీ నాకు టెంపరేచర్లో ఎల్లో టైప్లో కావాలి. సో నేను టెంపరేచర్ని పంపించేస్తున్నాను. అప్పుడు నాకు లైట్ ఎల్లో టైప్లో వచ్చేస్తాయి. సో నెక్స్ట్ సెకండ్ హీరోయిన్ చూసారా, మీనాక్షి గారి, సేమ్ ఆమెది కూడా కలర్లోకి వెళ్ళి ఇక్కడ టెంపరేచర్ని పెట్టేసాను. అలాగే దీంతో పాటుగా టింట్ కూడా కొంచెం యాడ్ చేయండి. నెక్స్ట్ కాంట్రాస్ట్ ఉంటుంది, కాంట్రాస్ట్ అలాగే బ్రైట్నెస్. మీకు తెలియకపోతే మీకు కరెక్ట్గా అర్థం కాకపోతే ఇట్లా జూమ్ చేసేసుకొని మీరు కలరింగ్ అయితే చేసేసుకోవచ్చు దానికి తగినట్టుగా. సో నాకు ఆల్మోస్ట్ సేమ్ ఈక్వల్గా అలాగే కొంచెం వరకు అయితే వచ్చేసాయి.
నాకు ఇది వరకైనా సరిపోతుంది కలర్. జస్ట్ నేను దీన్ని కూడా వీటన్నిటి కలర్ అయితే సెట్ అయిపోయింది. సో నాకు ఈ కింద ఇలా లెగ్స్ కనిపించకూడదు, దానికోసం నేను ప్లేస్ మీద క్లిక్ చేసేసి ఇక్కడ షేప్స్ ఉంటుంది సార్, షేప్ నేను పెట్టాను. ఇక్కడ నేను ఒక సర్కిల్ లేయర్ అయితే తీసేసుకుంటున్నాను. సర్కిల్ లేయర్ ఎందుకో నేను చెప్తాను. ఇక్కడ సర్కిల్ లేయర్ ఇలా పెట్టేసుకుంటే సూపర్గా ఉంటుంది. కాకపోతే దీన్ని లిప్స్ షేప్ తీసుకున్నాను. ఇక్కడ పెట్టేసి ఇది ఒక బ్లెండింగ్ మోడ్, స్క్రీన్ ఆర్ లైట్లో పెట్టేసాను. లైట్లో పెట్టాను, స్క్రీన్లో పెట్టాను. సో నాకు స్క్రీన్లో సూపర్గా వచ్చింది. సో నేను దీన్ని ఇక్కడికి లాక్ చేసేసాను. మళ్ళీ షేప్లోకి వెళ్తున్నాను. ఇప్పుడు ఫిల్ కలర్లో టాప్ కలర్ వచ్చేసి నేను ఒక ఎల్లో కలర్ తీసేసుకున్నాను, నార్మల్ డార్క్ ఎల్లో కలర్. ఇది కూడా డార్క్ ఎల్లో కలర్ తీసేసుకున్నాను. షేప్ వచ్చేసి నేను స్క్వేర్ షేప్ తీసేసుకున్నాను. దీన్ని ఫుల్గా అప్లై చేసేసాను. బట్ దీన్ని నేను బ్యాక్గ్రౌండ్ వెనుకలోకి పంపిస్తున్నాను. నాకు ఓన్లీ ఈ 2 మహేష్ బాబు ఇమేజ్, జగపతి బాబు ఇమేజ్ కానీ కావాలి. సో దాన్ని నేను పెట్టేశాను. ఇక్కడ బ్లెండింగ్ మోడ్ వచ్చేసి కలర్ పెట్టేశాను. సో నాకు ఇలా ఒక కలర్ వచ్చేసింది. సో నేను మళ్ళీ ఏం చేస్తాను అంటే మళ్ళీ ఇంకొక షేప్ తీసుకుంటాను. ఫిల్ కలర్ వచ్చేసి కొంచెం గ్రే టైప్లో ఉండే కలర్ని తీసేసుకుంటాను. గ్రే డార్క్ టైప్లో సేమ్ దీన్ని కూడా పెట్టేశాను. ఇప్పుడు నేను దీన్ని బ్లెండింగ్ మోడ్ వచ్చేసి లైట్ ఎల్లో పెడతాను. దీన్ని కూడా నేను ఇలా కిందికి పంపించేస్తాను. సో ఇప్పుడు ఎల్లో కలర్ని ఒపాసిటీని తగ్గించేస్తాను. అలాగే డార్క్ కలర్ ఒపాసిటీ కూడా తగ్గించేస్తాను. ఇప్పుడు ఈ సర్కిల్ యొక్క ఒపాసిటీని కూడా తగ్గించేస్తాను. హెవీగా కాకుండా కొంచెం తగ్గించేసేసాను. నెక్స్ట్ ఇప్పుడు వీటికి నేను కొన్ని ఎఫెక్ట్ యాడ్ చేస్తాను సైడ్కి. సో దానికోసం ఇమేజ్లోకి వెళ్ళి ఈ యొక్క ఇమేజ్ అంటే ఫిల్టరింగ్ ఇమేజ్ తీసేసుకున్నాను. దీన్ని నేను ఇలా పెట్టేసాను. దీనికి మళ్ళీ కలర్స్లోకి వెళ్ళి ఇప్పుడు టెంపరేచర్ని ఎల్లోకి మార్చేసాను. సో ఇది కూడా లాక్ చేసాను. మళ్ళీ నెక్స్ట్ ఇమేజ్లోకి వెళ్ళి ఇంకొక అంటే ఫాగ్ వచ్చే టైప్లో ఉంటాయి కదా, వాటిని నేను యాడ్ చేసుకుంటాను. సో దీని యొక్క బ్లెండింగ్ మోడ్ని నేను స్క్రీన్లో పెట్టేస్తాను. సో సూపర్. నెక్స్ట్ ఇంకొకటి లేయర్ని ఫాగ్ లేయర్ని తీసేసుకుంటాను. దీన్ని నేను బ్యాక్ పంపించేస్తాను. సూపర్గా వచ్చేసింది. ఇప్పుడు నేను దీని మీదనే మళ్ళీ ఇంకొక లేయర్ని అయితే తీసేసుకుంటాను. ఇక్కడ ఫిల్ కలర్ టాప్ వచ్చేసి 0, బాటమ్ బ్లాక్, అక్కడ స్క్వేర్, ఇది ఇలా పెట్టడానికి రీజన్ ఏంటంటే మనం ఇక్కడ టెక్స్ట్ అనేది యాడ్ చేసేసుకోవచ్చు. టెక్స్ట్ అనేది ఇక్కడ సూపర్గా ఉంటుంది. సో టెక్స్ట్ పార్ట్ అనేది మనం ఇక్కడ యాడ్ చేసేసుకోవచ్చు. సో ఇప్పుడు నేను ఇక్కడ టైటిల్ పిఎన్జీస్ని అయితే యాడ్ చేసేస్తాను. నేను మిడిల్లోకి కాకుండా సైడ్స్కి ట్రై చేస్తాను.
నెక్స్ట్ అలాగే ఈ మీడియా ఉంటాయి చూసారా, మీడియా వల్ల యాడ్ చేస్తాను. ఫస్ట్ కుదంతా ఖాళీ కాసింది, ఇది అవసరం లేదు. దీనికి ఒక కలర్ వచ్చేసి ప్యూర్ ఎక్స్పోజర్, ఫుల్ కాంట్రాస్ట్ మొత్తం తక్కువ పెట్టేసి సాచురేషన్, అలాగే కాంట్రాస్ట్ ఎక్కువ పెట్టేసేయాలి, సాచురేషన్ తగ్గించేసేయాలి. అప్పుడు అది వైట్ కలర్లోకి వచ్చేస్తుంది. సో ఇక్కడ మూవీ, నెక్స్ట్ ఈ రెండింటిని పక్కన పెట్టేస్తాను. ఇప్పుడు నేను డేట్ యాడ్ చేస్తాను. నెక్స్ట్ వాళ్ళు ఇక్కడ లైన్ స్పేసింగ్ ఉంటుంది సార్, లైన్ స్పేసింగ్ 100% కంటే చాలా వరకు తగ్గించేసాను. రెండు దగ్గరలో ఉండాలి. ఇప్పుడు ఈ 12కి ఈక్వల్గా దీన్ని ఇలా పెట్టేసాను. ఈ రెండింటిని పక్కన పెట్టేసాను. సో ఈ రెండింటిని కలిపే ఈ మల్టీ లేన్ సెలెక్ట్ చేసేసుకొని రెండింటిని సైజ్ తగ్గించేసి ఇక్కడ పెట్టేసాను. సో వీటి కింద ఈ స్పేస్ ఉంటాయి కదా, స్పేస్ మీడియా లోగో వస్తుంది, యాడ్ చేసేసుకోండి. మర్చిపోకుండా లేయర్ని అయితే లాక్ అయితే చేసుకోండి. నెక్స్ట్ సో ఇప్పుడు మనం కావాల్సిన నేమ్స్ యాడ్ చేయాలి. దానికోసం టెక్స్ట్లోకి వెళ్ళి ఇప్పుడు నేను ప్రీవియస్ తీసుకున్నవి ఉంటాయి. సో అప్పుడు నేను తీసుకునే నేమ్స్ నేను తీసేసుకుంటున్నాను. ఇక్కడ నేను వేరే ఫాంట్ తీసుకున్నాను. ఇక్కడ ప్రాపర్టీస్ వేరే ఫాంట్ అయితే సెలెక్ట్ చేసుకుంటాను. సో నెక్స్ట్ రిమైనింగ్ టెక్స్ట్ ఉంటుంది. జస్ట్ సింపుల్ ఈ విధంగానే మనం మూవీ యొక్క ఫామ్ ఏదైతే మూవీ యొక్క డిజైనింగ్ అయితే ఈ విధంగానైతే చాలా వరకు చేస్తారు. సో ఇది ఆల్మోస్ట్ మనకి మూవీ పోస్టర్ లాగా కనిపించేసింది. ఒకవేళ కావాలనుకో మీరు ఈ ఇమేజెస్ని ఇక్కడ కూడా పెట్టేసుకోవచ్చు. ఈ ప్లేస్లో కూడా మీరు యూజ్ అయితే చేసేసుకోవచ్చు. సో మొత్తం ఎడిటింగ్ అయిపోయాక సింపుల్ అయిపోయింది. రైట్ క్లిక్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసేసి ఈ వీడియోని అయితే అంటే ఈ ఫోటోని అయితే సేవ్ చేసేసుకోండి. చూసారు కదా ఫ్రెండ్స్,
చిన్నగా మన యొక్క ఫోటో ఎడిటింగ్ని అంటే పోస్టర్ ఎడిటింగ్ డిజైనింగ్ ఎలా చేసుకోందుకు ఈ వీడియోలో అర్థమయ్యేలా చెప్పాను అనుకుంటాను. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మర్చిపోకుండా ఈ వీడియో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో అండ్ జై హింద్.